ఆర్మూర్ దాటిన తర్వాత నిజామాబాద్ వెళ్ళే రూట్లో కుడివైపున ఉంటుందండి ఈ టెంపుల్. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుందండి, టోకెన్ తీసుకొని పైకి వెళ్ళాలి. మనం పైకి వెళ్తున్నామండి. ఈవినింగ్ 5:30, 6 కావస్తుంది. సూర్యాస్తమయ సమయం ఎంత చక్కగా కనబడుతుందండి. కొద్దిగా వర్షం మొదలైందండి, చినుకులు పడుతున్నాయి. చూడండి, పెద్ద పెద్ద రాళ్ళ గుట్టలు ఎంత బాగా అనిపిస్తున్నాయి. ఆకాశం భూమి కలిసిపోయింది అన్నట్టుగా ఈ విజువల్ ఎంత బాగా అనిపిస్తుందండి. 2 మలుపులు తిరిగి మనం పైకి వచ్చేసామండి. చుట్టూ రాళ్ళ గుట్టలే అండి, ఎక్కడ చూసినా ఎంత అద్భుతంగా ఉంది. పూర్తిగా కొండపైకి వచ్చేసామండి. ఇక్కడ పిల్లలు సెల్ఫీలు దిగుతున్నట్టున్నారు. టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకో 2-3 మినిట్స్ పడుతుందండి. వర్షం ఎక్కువైతుంది, క్లియర్గా కనపడతలేదు చినుకుల వల్ల. బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇది, ఎంత బాగుంది. ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉంది. ఇక్కడ విజువల్ ఎంత చక్కగా కనబడుతుంది చూడండి. వచ్చేసాం దగ్గరికి. శ్రీరామాలయం, సిద్ధులగుట్ట. వీళ్ళంతా దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులండి. కరీంనగర్, జన్నారం, లక్షపేట, మెట్పల్లి ఊర్లు లోపలికి వెళ్తున్నానండి. రాళ్ళ గుట్టల మధ్యలో వెళ్ళడానికి ద్వారాన్ని ఏర్పాటు చేశారు. గుడి లోపలికి మెల్లిగా దిగుతున్నానండి. చూడండి, మనిషి స్ట్రేట్గా నిలబడలేడు, వంగి నడవాలండి లోపలికి వెళ్ళాలంటే. అక్కడ చూపిస్తున్నంత హైట్ మాత్రమే ఉంది, మనము నిటారుగా నిలబడి నడవలేమండి. లోపల దర్శనం చేసుకొని వస్తున్నట్టున్నారండి భక్తులు. వాళ్ళు కూడా వంగి నడుస్తున్నారు, స్ట్రేట్గా నిలబడడానికి కూడా ప్లేస్ లేదు వాళ్ళకి. ముందుకెళ్తే దుర్గమ్మ టెంపుల్ ఉందని చూపిస్తుండ్రు. ఒకసారి వెళ్ళి చూద్దాం మనం కూడా. ముందుకెళ్తున్నాము. అమ్మా, ఒకసారి పైకి చూపిస్తాను చూడండి. మొత్తం రాళ్ళతో ఇరుకైన మార్గం, పెద్ద పెద్ద రాతి బండల మధ్యలోనే వెళ్ళడానికి దారి తయారు చేశారండి. ఈ ఇరుకైన ద్వారం గుండానే నేను ముందుకెళ్తున్నానండి. చూడండి, తగులుతుంది మనం నడుస్తుంటే. ఈ చిన్న దారిలో నుండి నేను ముందుకెళ్తున్నానండి. చూడండి ఒకసారి, నేను వచ్చిన మార్గం ఈ రాళ్ళ మధ్యలో నుండి, ఈ దారిలో నుండి వచ్చినానండి నేను. ఎంత చిన్నగా ఉంది ద్వారం. ముందుకెళ్తున్నాను ఇప్పుడు. ఇక్కడ ఏదో గుడి ఉంది, చూద్దాం. రామాలయ టెంపుల్ ఉందండి కింద. మనము లోపలికి వెళ్ళి చూడాలి, కానీ సమయం 6:30 అవుతుంది. దర్శనానికి టైం లేదు. విజిటర్స్ ఇప్పుడు అలౌట్ లేదని చెప్తున్నారండి, వెళ్ళకూడదని చెప్తున్నారు. కాబట్టి లోపలికి వెళ్ళడం లేదు. వీళ్ళకు కూడా లోపలికి రానివ్వలేరండి, టైం అయిపోయిందని చెప్తారు. పాపం దర్శనం కాలేదు, వీళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోతారు. ఆలయం వెలుపల శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి భారీ విగ్రహం ఉందండి. రాళ్ళ మధ్యలో కాకుండా పక్కన విడిగా ఒక దేవాలయం ఉందండి. ఇది రాములవారి టెంపుల్ అని చెప్తున్నారు. విగ్రహాలు ఉన్నాయన్నారు. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. గుడి లోపలి భాగం అండి, చూడండి ఒకసారి.
గుట్ట పైనుండి తీసిందండి ఇది. ఎంత అందంగా కనిపిస్తుంది కదండి. ఈ కనిపిస్తున్నదంతా ఆరుమూరండి. చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇది. ఇక్కడ పైనుండి చూస్తే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ నుండి చూస్తుంటే ఇదంతా. సూపర్. మనం తిరిగి వెళ్ళిపోతున్నామండి. చూడండి ఈ లొకేషన్ చూడడానికి ఎంత బాగుంది. ఈ మలుపులు నూతనంగా నిర్మించిన అద్భుతమైన టెంపుల్ అండి. తప్పకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో దర్శించండి.